ఇవాళ మనం చెప్పుకోబోయేది యోగినీల గురించి. చాలామందికి ఈ యోగినీల గురించి అసలు తెలియదు. పండితులకి, కొందరు సాధకులకు మాత్రం తెలుసు. యోగినీలని ఈరోజు చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు. యోగినీలని వీళ్ళేదో సాధన చేసిన వాళ్ళు యోగినీలు అయిపోతారని, వామాచార పద్ధతిలో సాధన చేస్తే ఆమె యోగిని అయిపోద్దని. యోగిని అయిపోద్ది ఎప్పుడు? ఇక్కడ నేను చెప్పబోయే గుణాలన్నీ నీలో వచ్చినప్పుడు మాత్రమే ఆ స్త్రీ శక్తి యోగిని శక్తిగా మారద్ది. ఈ పురుషుడు అంత గొప్పవాడైనప్పుడు. చెబుతాను వినండి. తాంత్రిక సాధనలో యోగిని అనేది తాంత్రిక యోగంలో నిపుణురాలు మరియు సాధనలో అతీంద్రియ స్థితిని పొందుతుంది. తద్వారా